వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. రాజవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి ఇంకా తాను జిల్లా నాయకుడినని చెప్పుకోవడం సిగ్గుచేటు. మీ ఎమ్మెల్యేనే నిన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఏ మొహం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నావు అని ప్రశ్నించారు. నీ సెటిల్మెంట్లు, భూదందాలు, నీపై ఉన్న కేసులు మాకు తెలియవు అనుకుంటున్నావా? రాజవరంలో పల్లా పేరు చెప్పుకుని భూదందాలు చేసింది నువ్వే కదా అంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే నీలిమ హాస్పిటల్ పేరును ప్రస్తావిస్తూ ఉచిత వైద్యం అందిస్తున్నామని చెబుతున్నారు కదా, అయితే దమ్ముంటే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేకుండా సేవలు అందించండి అని సవాల్ విసిరారు. ఇకపై పార్టీపై, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జిల్లాలో తిరగకుండా చేస్తాం అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు నష్టం కలగొద్దని మా స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు అసెంబ్లీలో రైతులు మక్కలు బయట అమ్ముకుంటే, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే నష్టం జరుగుతుందని తెలిసి మొక్కజొన్నలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడి రైతులకు లాభం జరిగే విధంగా మార్కెట్లో అమ్ముకునే, మద్దతు ధరకు మార్కెట్లో అమ్ముకునే విధంగా ఈరోజు మార్కెట్లో ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా చేసిన కడియం శ్రీహరి గారు, అలాగే ఖరీఫ్ కానీ సీజన్లో కానీ పంటలకు వరి నాట్లు వేసిన దగ్గర నుంచి వెళ్ళి పంట పొలాలకు ఎక్కడి నుంచి ఏ కాలువల ద్వారా, ఎక్కడి నుంచి ఏ చెర్ల ద్వారా నీళ్లు పొలాలకు వస్తున్నాయో వాటిని అన్నింటినీ పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులతో ప్రతినిత్యం మాట్లాడి పంట పొలాలకు నీళ్లు అందించి ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే అత్యధిక మోతాదులో వరి పంట సాగు చేయడం జరిగింది. అలాగే ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్న సందర్భంలో కొనుగోలు కేంద్రాలు, మిషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేయడం వల్ల 10 సంవత్సరాలలో ఎప్పటికీ ఐకేపీ సెంటర్లు లేటుగా ఓపెన్ అయ్యి రైతులు వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నారని తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో, వ్యవసాయ అధికారులతో ముందుగానే మీటింగ్లు ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించి ఐకేపీలు అత్యధికంగా అంటే 25% కూడా కోతలు ఇంకా స్టార్ట్ కాలే, తక్కువగా స్టార్ట్ అయినాయి. అంటే కోతలు స్టార్ట్ అవుతున్న సందర్భంలోనే 15 రోజుల ముందే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా, రైతులకు ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని నష్టపోకుండా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసి ధాన్యాన్ని ఇప్పుడు ఐకేపీ మహిళలకు లాభం జరిగే విధంగా ఐకేపీ సెంటర్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఇక నిన్నగాక మొన్న వచ్చిల్లో కొత్త పుచ్చగాల లెక్క ఓ దిక్కు ఫతేపూర్ ఏమో రాజయ్య పోతాడు, ఫతేపూర్ పోయి రాజయ్య ఇన్ని రోజులు పండుకున్నాడు మంచిగా, ఎన్ని రోజులు ఏం లేదు, సప్పుడు లేదు. మొన్నటిదాకా మా ఎమ్మెల్యే ఎంబడిపడ్డాడు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అల్లుడు, మా ఎంపీ గారు ఎంబడిపడ్డాడు. ఇప్పుడు ఏం మాట్లాడదామన్నా ఎక్కడ మనగడలేదు, ఆయన మాట్లాడితే ఎవరు పట్టించుకుంటలేరు. రాజయ్య నిన్న ఫతేపూర్కి పోయి రైతుల దగ్గర నుంచి ఒడ్లు కొంటలేరు, కొన్న ఒడ్లను బస్తాలు మిల్లులోకి తరలిస్తలేరు, నిర్లక్ష్యం చేస్తారు, ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఎమ్మెల్యే గారు పట్టించుకుంటాడని రాజయ్య గారు నిన్న వాడికి పోయి మాట్లాడడం జరిగింది. రాజయ్య గారు గతంలో 10 సంవత్సరాలు మీరే కదా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చిలుపూరు కానీ, రాజవరం కానీ, చిన్నపేంటాల కానీ, నష్కల్లో కానీ వర్షాలకు ధాన్యం మొత్తం తడిస్తే, మొలకెత్తితే రైతులందరూ రోడ్ల మీద పోసి మొలకెత్తిన ధాన్యాలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నప్పుడు మీరే కదా ఒక మంత్రిగా ఉన్నారు, మీరే కదా స్టేషన్ గన్పూర్కి ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు సిగ్గుశరం లేదా మీకు? ఇవాళ సాపిగా ఎమ్మెల్యే గారు అధికారులతో ప్రతిరోజు మాట్లాడి ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా ఐకేపీ సెంటర్లో ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఎన్ని లారీలు పోతున్నాయి, ఎంత ఫ్యాట్ తీసుకుంటారు, అక్కడ ఉన్న సెంటర్కు ఎంత మోతాదులో ఫ్యాట్ ఉన్నది, ఇంకా ఎన్ని లారీలు అవసరం ఉంటాయి, ఇంకేమన్నా గన్నీస్ ఎక్కువ కావాలనే విషయాల మీద అధికారులతోని, మార్కెట్ చైర్మన్ గారితో, అధికారులతో, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే మీరు ఇవాళ ఐకేపీ సెంటర్లోకి వెళ్ళి రైతులను ఆందోళన పడే విధంగా, రైతులను రెచ్చగొట్టే విధంగా, రైతుల మనోవేదన దెబ్బతీసే విధంగా రైతులను రెచ్చగొట్టి వాళ్ళ మనోవేదనతో ఇబ్బంది పడి ఏదైనా చేసుకునే విధంగా మీరు ఇలా వాళ్ళని బలహీనపరిచి చేస్తున్నారే, మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. రాజయ్య, మీరు ఇంతగానం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు అని చెప్పుకుంటారు. నిన్నగాక మొన్న పేపర్లో, మీడియాలో చూసినాం, ఎవరో రాకేష్ రెడ్డి, ఎవరో జనగాం యాదగిరి హరీష్ అని ఎవరో, వాళ్ళు తెలియదు మాకు ఎక్కువ, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ తిరిగిలో కూడా తెలియదు, రాకేష్ రెడ్డి కూడా తెలియదు, ఎవడో మాకు వాళ్ళని సస్పెండ్ చేసిందని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది.
ఓ క్రమశిక్షణ పార్టీ అంటారు, ఉద్యమం ఉన్న పార్టీ అంటారు, కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ మా బాపు గొప్పోడు అంటారు. మీరు ఒక ఉద్యమంలో పార్టీ నాయకుడిని పార్టీలో మీరు ఉండి మీ బాధ్యతగా ఒక ముగ్గురిని సస్పెండ్ చేస్తే వాళ్ళు సిగ్గుచరం లేకుండా ఇంకా టీఆర్ఎస్ కంట్రోల్ కప్పుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన కళ్ళ దగ్గరికి వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే మీ పార్టీని క్రమశిక్షణ పెట్టుకునే వాళ్ళని సస్పెండ్ చేస్తే పార్టీలోకి వెళ్ళి తీసేయాలి. మీ పార్టీ క్రమశిక్షణలో ఉన్నదాన్ని నడిపించుకోవాలి. మీరేమో ఫతేపూర్లో విజిట్ చేస్తారు ఐకేపీ సెంటర్లో, సస్పెండ్ చేసిన నాయకులు వచ్చేమో రాధారావు విజిట్ చేస్తా అంటారు. అంటే మీ పార్టీ ఎక్కడికి పోతుంది రాజయ్య? ఏం చేస్తారో అర్థమవుతుందా రాజయ్య? మీకు మధ్య భ్రమించింది. ఇక్కడ గన్పూర్లో కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేస్తా అంటే ఏ విషయాల మీద మాట్లాడాలి, కడియం శ్రీహరిని ఎక్కడ దేని మీద చేయాలి, ఎక్కడ ఏం చేయాలో చెప్పుకోవడానికి ఏ పరిస్థితి లేక మీకు ఏం చేయాలో అర్థం కాక ఐకేపీ సెంటర్ల మీద పడి మీరు తిరుగుతున్నారు. ఇంకా ఈ కొత్త పుచ్చగాలు ఎవరంటే రాకేష్ రెడ్డి ఉన్న జనగాం యాదగిరి వీళ్ళందరూ హరీష్ అనే పార్టీలకి సస్పెండ్ చేసి వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సిగ్గుసరే ఉన్న నాయకులు ఎవరైనా అయితే ఒక పార్టీ పేపర్ ద్వారా మీడియా ద్వారా పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సస్పెండ్ అయినామని తెలిసి కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పుకుంటారు నాయకులు. రాకేష్ రెడ్డి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇక్కడ నాయకులు కూడా కొంత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ చూసినాం. బాలరాజన్నతో మేము పోరాటం చేసినాం, కేసులు పెట్టించుకున్నాం, టీఆర్ఎస్లతో కొంతమంది పోరాటం చేసినాం. మరి 10 సంవత్సరాలు నువ్వెక్కడ అవ్వలేదే? ఓన్లీ పల్లరాజేశ్వరరెడ్డి చుట్టమని, పల్లరాజేశ్వరరెడ్డికి ఒక బంధువు అవుతాడని అతని పేరు చెప్పుకొని ఒక హోటల్లో పనిచేసిన వ్యక్తివి, ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తివి, నువ్వు ఒక సామాన్య స్థితిని చెల్లి ఇప్పుడు దగ్గర ఒక 3-4 కోట్లకి ఎదిగినావు అంటే ఎక్కడ భూ కబ్జాలు చేసినావు, ఎక్కడ అన్యాయం చేసినావు, ఎవరి కొంపలు ముంచినావు, పోలీస్ స్టేషన్లలో ఎన్ని సెటిల్మెంట్ చేసినావు, ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినావు మాకు తెలియదు అనుకుంటున్నావు. రాకేష్ రెడ్డి నష్కల్లో భూ కబ్జా చేసింది మాకు తెలియదు అనుకుంటున్నావా? రాజారావులో భూ కబ్జా చేసినప్పుడు మా యాదగిరి ఎఫ్ఐఆర్ కేసు చేసినప్పుడు మేము అందరం వచ్చినాం కదా. మీద దళిత బంధు పైసలు తీసుకున్నప్పుడు కూడా నీ మీద మీ ఇంటి దగ్గరికి ఆందోళనకారులు వచ్చి లొల్లి పెట్టినప్పుడు కూడా అక్కడ చూసినాం కదా. మేము ఇట్లా దొంగ పనులు చేసుకుంటూ రాజేశ్వర్ రెడ్డి పేరు చెప్పుకుంటూ రాజేశ్వర్ రెడ్డితో ఫోన్ చేయించుకొని సిపిఐకి పోలీసు ద్వారా ఫోన్ చేయించుకొని భూ కబ్జాలు చేస్తున్నా నువ్వు కూడా నీతిమంతులు లెక్క మాట్లాడుతున్నావా? బిడ్డ రాకేష్ రెడ్డి, నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, ఎక్కువ చేస్తాను. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను తలుసుకుంటే మాత్రం బిడ్డ నిన్ను ఐకేపీ సెంటర్లో ఎక్కడికి వచ్చినా అదే మహిళల ద్వారా ఏదైతే ఐకేపీ సెంటర్లకు మహిళలకు అప్పచెప్పినామో అదే మహిళా వివోల ద్వారా చెప్పులు చీపులతో కొట్టించి ఉరికించి కొట్టే రోజు దగ్గర పడుతుంది బిడ్డ. రేపొచ్చారు మేము కూడా ఇవాళ లాస్ట్ వార్నింగ్ ఇస్తాను. అన్నీ మూసుకొని ప్రభుత్వం చేస్తున్న పనులను మెచ్చుకో. ఇంకేమైనా చేయని పనులు ఉంటే ఏమైనా కావాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి, తప్పకుండా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేయి, ప్రభుత్వాన్ని డిమాండ్ దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఎంతసేపు మా గౌరవ ఎమ్మెల్యే గారిని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారిని 1400 కోట్లు తీసుకొచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని విద్య వైద్యం అన్నిటి మీద ప్రతి క్షణకు సమీక్ష చేస్తున్న అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారిని పట్టుకొని పిచ్చి కూతలకు వస్తావు బిడ్డ. నాలుక తీరుస్తాం బిడ్డ, నగరాలు చేస్తున్నావా? ఒక దళిత ఎమ్మెల్యే అని పొగరి మాట్లాడాడు. ఒక రెడ్డి బిడ్డ అయిన ఉండి ఒక దళిత ఎమ్మెల్యే అని అక్కడ దళిత ఎమ్మెల్యే ఉన్నాడు. పల్లరాజేశ్వర రెడ్డి డామినేషన్ ఇక్కడ నడవాలి నియోజకవర్గంలో, మాదిగల నడవద్దు అనేది ఒక ఉద్దేశంతో రెడ్డి డామినేషన్ చేయాలని పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు కలిసి కుట్రలు చేస్తున్నారా? నీలిమ హాస్పిటల్ అంటున్నావు, ఎవరిదాకా మావాడు చెప్పాడు. నీలిమ హాస్పిటల్ అందరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, ప్రజాసేవ చేస్తున్నాం అంటున్నావు. ఏ ఒక్కరు తగిన ఎవరికైనా సీఎంఆర్ కానీ నీ నీలిమ హాస్పిటల్లో వైద్యం చేసిన వాళ్ళది మావాడు అన్నట్టు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కాకుండా తీసుకోకుండా నువ్వు పోయినావా? చలో దీన్ని సవాల్ విసురుతాను. నువ్వు ఆరోగ్యశ్రీలో నీలిమ హాస్పిటల్లో వైద్యం చేయించి ఫ్రీగా చేయించావు అని చెప్పుకుంటాను. నువ్వు ఈ ఆరోగ్యశ్రీ మీద ఇదే నీలిమ హాస్పిటల్లో ఎక్కువ బిల్లు పెట్టుకొని ఆరోగ్యశ్రీలో బిల్లులు తీసుకుంటాడు పల్లరాజేశ్వర రెడ్డి. మాకు తెలియదు అనుకుంటాను ఇవన్నీ, మాకు అన్నీ తెలుసు బిడ్డ. రాకేష్ రెడ్డి చిల్పూర్ మండలంలో ప్రశాంతంగా ఉన్నది రాజకీయం, రైతులను ఇబ్బంది పడకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న మండల నాయకులు అందరూ ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్లో సమీక్షిస్తాం. మేమేమంతా గాజులు దొడుకొని కూర్చోలే, నీ లెక్క దోపిడీ చేయలేదు, దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేయలేదు లక్షలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిజాయితీగా పనిచేస్తున్నాం, ప్రజాసేవ చేస్తున్నాం. రైతుల కోసం మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఏ సమస్య ఉన్నా కూడా ఎంబడే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతున్నాం, అధికారుల దృష్టికి తీసుకుపోతాం, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. నువ్వు కొత్తగా వచ్చి ఇప్పుడు రైతులను ఇబ్బంది కలిగే విధంగా, రైతులను రెచ్చగొట్టే విధంగా, రైతులు మనోధైర్యం కోల్పోయే విధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదు బిడ్డ. ఇక్కడ రాజవరంలో మన లారీలు పోతలేవు అంటున్నాం. అన్నట్టు 2500 క్వింటాలు ఆల్రెడీ వెళ్ళిపోయింది. మొత్తమే 8000 క్వింటాల చిల్లర వస్తుంది. 2500 క్వింటాలు అయిపోయింది. ఐకేపీ సెంటర్ లోపలే 15 రోజులు కూడా అయితలేదు.
ఇంకొక 6,500 క్వింటల్ అయితే ఇక్కడ ఫ్యాట్ మొత్తం అయిపోతుంది రాజారంలో వస్తుంది. రోజుకు ఒక లారీ వస్తుంది, పంపుతున్నాం. ఏంటంటే ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల లేబర్లు అన్లోడింగ్ కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అంతే తప్పించి రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఇటువంటి దొంగలు, ఇటువంటి పగటి వేషగాళ్ళు, ఇలాంటి దోపిడి దొంగలు ఎక్కడికైనా వచ్చినా, ఐకేపీ సెంటర్ కాడికి వచ్చినా, ఇంకెక్కడన్నా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేసినా, ఎమ్మెల్యే గారి మీద ఏమైనా అసత్య ఆరోపణలు చేసినా కూడా, ఎంపీ గారి మీద ఏమైనా అసత్య ఆరోపణలు చేసినా కూడా ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరు ఇలాంటి దొంగలను తరిమి కొట్టాలి. రాకేష్ రెడ్డి బిడ్డ ఆయనకి ఇంకోసారి ఇది మర్యాదగా చెప్తాను, బిడ్డ రేపంచెల్లి నువ్వు ఎక్కడన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం వచ్చి తొక్కుతాం బిడ్డ. నేను ఇది బహిరంగ సవాల్ విసురుతాం. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, గౌరవం ఇచ్చినాం, చెప్పి చూసినాం, అయినా నువ్వు వింటలేవు. రేపటి నుంచి కనుక ఎమ్మెల్యే గారి గురించి కానీ ఎంపీ గారి గురించి కానీ ఎక్కడన్నా వల్గర్గా మాట్లాడినా, ఎక్కడైనా చేయడానికి కార్యక్రమాల కూడా ప్రజలు రెచ్చగొట్టే విధంగా నువ్వు చేసినా కానీ రేపంచెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నీ ఎంబడే పడతాం. ఉరికించుకుంటే తన్నేకపోతే ఇక్కడ ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ సమన్వయం పాటించాలి, ఎవరిని ఏమనొద్దు, రెచ్చగొట్టొద్దు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా నిమ్మలంగా ఉండమాటాను కాబట్టి ఉన్నాం. కానీ మా ఎమ్మెల్యే గారు మాత్రం ఒక్క మాట చెప్తే నువ్వు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం కాదు జనగాం జిల్లాలో తిరగకుండా చేస్తాం బిడ్డ ఖబర్దార్. ఇంకోసారి ఎమ్మెల్యే గారి గురించి ఏమైనా మాట్లాడితే నాలుక తీస్తామని సభావేదికంగా హెచ్చరిస్తున్నాం. మా రాజరికమనే మీరే అని 9 ఎకరాల ల్యాండ్ దాన్ని భూ కబ్జా చేసింది నువ్వు కాదా? ఏమనంటే పైన మా పన్నరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు అని చెప్తావు, సిపి గారికి ఫోన్ చేయించుకుంటావు, ఈడికి వచ్చి భూ కబ్జా చేసుకుంటావు. ఎస్సీ మా దళిత బిడ్డది 2-3 ఎకరాల భూమి ఉంటే నువ్వు దాన్ని అక్రమంగా దాన్ని గుంజుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మా దళిత బిడ్డను మోసం చేసింది నువ్వు కాదా? నీకు ఉత్తర దమ్మట కూర్చుంటుందా అదే డాడి మీద? నువ్వు నేను తెలుసుకుంటాం, అది నిజమా కాదని తెలుసుకుంటాం. అది మొదలు అది నువ్వు వచ్చి కూర్చున్నాక నువ్వు ఏం చెప్తావు సమాధానం నీకే నాకు చూసుకుంటా మాట్లాడతావు. ఈ రోజున దళితుల ఏది హాస్పిటల్ పన్నరాజేశ్వరరెడ్డి హాస్పిటల్ అని చెప్పుకొని ఏరో వచ్చి అందరికీ నేను ఫ్రీ సర్వీస్ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నట్టున్నావు. నువ్వు నిజమే కదా, నువ్వు నీతి నిజపరునివి కదా, చేస్తానని అంటున్నావు కదా. ఒక్కసారి నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు ఉన్నదాన్ని నీకు నిరూపించుకోగలిగితే ఏ పేషెంట్ దగ్గర కూడా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకోకుండా ట్రీట్మెంట్ చేయి. నేనే పూర్వదండతో ఊరేగింపిస్తానని, లేదా చెప్పలేని మెడకేసి ఊరేగిస్తా. అది మొదలు నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. నీ బతికేతనం ఎంత బిడ్డ ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడేందుకు, నా ఊరికి వచ్చి నా పరిధికి వచ్చి నువ్వు యూనివర్సల్ ఇక్కడికి వచ్చేందుకు నీకు ఏ దమ్ముందని వచ్చిన నా ఏరియాకు? ఈ రైతులకి నష్టం జరుగుతాడు. ఎన్ని రోజులైంది రా భాయ్? మొన్న 17 తారీఖు 18 తారీఖు ఐకేపీ సెంటర్ ఓపెనింగ్. మైనర్కి ఇవ్వద్దా? మైనర్ బతకొద్దా? మా నాయకుడు, మా గౌరవమైన నాయకుడు, మా ప్రియతమైన నాయకుడు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కడియశ్రీఆర్ సార్ మా కోసం కష్టపడి మా పేద బిడ్డలకు ప్రతి ఒక్క గ్రామంలో ఒక మహిళలకు పెద్దపీట అయ్యారనే ఒక కారణంగా 20 మహిళల కొరకు కష్టపడి ఐకేపీ సెంటర్ని వాళ్ళకి ఇప్పించి వాళ్ళని బతుకమని చెప్పి చేస్తే మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? మహిళలు బతకకూడదా? మహిళలు రోడ్డు మీకు రాకూడదా? ఇవాళ వైగడ మా దాని విషయంలో బాగా మాట్లాడుతున్నావు. ఏమైందని ఇయర మాకు వచ్చింది మొన్న 17 తారీఖు నుంచి ఇప్పటి వరకు మాకు మొత్తం 2500 క్వింటాలు మాకు అయినాయి. అప్పటికి ఈ రోజు వరకు 2500 క్వింటాలు అంటే 10 నారులు ఆల్రెడీ పంపించినాం. ఇంకా 4500 క్వింటాలు అంటే దాదాపు 5000 క్వింటాల వరకు అన్నపూర్ణ రైస్ మిల్లు అనెక్ట్ అయింది. ఇంకేం తక్కువైంది రా నీకు? ఏం చేసినని నువ్వు చేసిన విషయం మాకు తెలియదా? అంతగానే ఎందుకు నువ్వు ఇంత లీడర్ అని మాట్లాడుతున్నావు కదా. నిన్న 5 నిండా కీర్తంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు పెద్ద లీడర్ కదా, జిల్లా స్థాయి నువ్వు లీడర్, పెద్ద లీడర్ కదా నువ్వు. అయినప్పుడు నీకు జరిగిన ఎలక్షన్స్లో మా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక రేబర్ క్యాండిడేట్ నిలబడి ఉంటాడు, మా కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చిన క్యాండిడేట్ ఉంటాడు. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఓటు చేసుకుంటే నువ్వు గెలవాలి. ఇద్దరు ఓటు చేసుకుని నువ్వు గెలవాలి రా భయ్. నువ్వు పెద్ద లీడర్వే కదా. అసలుంటప్పుడు నీకు టీఆర్ఎస్ తరఫున పార్టీ తరఫున నిలబడ్డ నీ క్యాండిడేట్కు 3300 ఓట్లు మురకపురం గ్రామంలో అన్ననికి పడ్డే ఓట్లు రా. అది కొంచెం గమనించు. 333 ఓట్లు సిగ్గనిపోయినే. నువ్వు పెద్ద లీడర్ అని మాట్లాడుకుంటాను. 300 ఓట్లు 330 ఓట్లు పడ్డానివి నువ్వు పెద్ద లీడర్వా? ఒక వాడిని మరి పడతానే ఓట్లు అవి. అంతగానో ఈయనగా నీ గ్రామంలో నీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు సిగ్గులేదా నీకు? అధినేకంగా ఊరిన మీద నువ్వు తిరగడం
ఇది చేయడం కొద్దిదైనా చేసుకో బిడ్డ. పిచ్చి పిచ్చి వేసా వేయకుండా ఇంకొకసారి ఈ ఐక్యప్ సెంటర్ విషయంలో కానీ ఈ ఊర్లో పండుగ కానీ తిరిగి చేస్తే గుడ్డలు కూడా తీసి చెప్పులతో కొడతా బిడ్డ. మరి కబర్దార్ బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకోమదాను. కడియ శ్రీహరినంత కడియ శ్రీహరి గురించి మాట్లాడతాం. మొగని వరబాయ్ కాను గోరు కూడా పనికిరావు. నువ్వు ఎంతలో నీరాబాయ్. నీ పెద్ద నీడరే కేసీఆర్ గారే మాట్లాడలేకపోతాడు. నువ్వు ఎంతలో నువ్వెంత, నీ బతుకెంత నువ్వెంత. నేను దళిత బిడ్డని బుడగజంగా కుండలో పుట్టినని నిన్ను రెడ్డి అనిపిస్తుంది. సిగ్గు అనిపిస్తుంది నాకే. అది గుర్తుపెట్టుకోమదా నువ్వు. ఇంకొకసారి బిడ్డ ఎక్కడైనా ఏమైనా మాట్లాడితే బిడ్డ నీకు చెమడం తీస్తా బిడ్డ. నువ్వు రెడ్డి అనుకో తప్ప కనబడతా నాకు. అంతకాలంతో నీతి మొత్తం మాడుతున్నావు. ఎవరా బాయ్ ఇక చిన్నపిల్లల మెయిన్ సెంటర్ను ఎవరన్నా మీ నీడారు కాదురా బాయ్. రోడ్డు మీద కట్టిండు. రోడ్డు మీద ఒక గవర్నమెంట్ ల్యాండ్ కట్టిండు. ఆడ బస్సులు తిరిగాక, ఆటోలు తిరిగాక, ట్రాక్టర్ తిరిగా ఆడ యాక్సిడెంట్ ఎంతో పాల్పడుతున్నాయి. నీ గుద్దలు తమ్ముడే కదా కూడా మీకు ఏం చేస్తావు? ఏం నిడతావు మాట కదా. అది మొత్తం సరిచేయి. నీ నీడరు కదా తప్పు చేసింది అక్కడ చిన్నపిల్ల స్టేజ్ మీద. అది మాట్లాడే దమ్మునేదా? ఇయ్యారు నువ్వు నీడరు అని తిరుగుతావు ఇక్కడ. బిడ్డ కబర్దార్ బిడ్డ. పిచ్చి వేసేస్తే గుడ్డలు కూడా తీస్తూ తంతావు నిండి. పిచ్చి ఇంకో తప్ప నకరం చేస్తే ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ బతుకు నువ్వు ఓటన్నా చిప్పని అడిగినట్టు లేదా ఇక్కడ భూ కబ్జా చేసినట్టు ఈ చిన్న పనులు బంద్ చేయమని కూడా మరొకసారి కూడా తెలియపరుస్తున్నా బిడ్డ. ఖబర్దార్. మరోసారి ఈరోజు రాజార గ్రామంలో వచ్చిన మా పెద్దలు గౌరవనీయులు మండలపాటి పెద్ద నీడలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్నగాక మొన్న చిన్పూర్ మండల్ రాజవరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన కొందరు లీడర్లు మన ఐక్యాప్ సెంటర్కు రావడం జరిగింది. వచ్చేసి ఆ రోజు మాట్లాడిన విధానం బట్టి కేసిరెడ్డి రాకేష్ రెడ్డి అని మిగతా ఇంకా కొంత లీడర్లు వచ్చేసి ధాన్యం కొనుగోలు విషయంలో మనం మాట్లాడడం జరిగింది. రాకేష్ రెడ్డి ఆయనతోని పార్టీనే గణపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ రాకేష్ రెడ్డిని మిగతా లీడర్ని అందరినీ ఆ పార్టీ నుండే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీనే మనకు దిక్కు లేదు. లేనప్పటికీ ఈ రోజున వాళ్ళ పార్టీ అని పెట్టుకొని కాండవరేసుకొని తిరగడానికి ఏదైనా సిగ్గు శరం ఉండాలని కూడా నేను ఈ సభముఖం మీకు తెలియజేయడం జరుగుతుంది. రెడ్డి అనే పదానికి మొదలు రాకేష్ రెడ్డి అనే పదానికి రెడ్డి అనే పదానికి ఒకటి మొదలు అర్థం తెలుసుకోవాలి రాకేష్ రెడ్డి గారు. ఎప్పుడు కానీ రెడ్డి అంటే ఈ నుచ్చతనం చేసేది రెడ్డితనం కాదు. మా ఊర్లో కూడా ఉన్నారు రెడ్డిలు, ప్రతి ఒక్క గ్రామంలో రెడ్డిస్ ఉన్నారు. కానీ ఈ రెడ్డిని అందరూ ఒక పేద కుటుంబాలకు, ఒక దళిత కుటుంబానికి అయి ఉండొచ్చు. కష్టాలు ఉన్న వారిని కాపాడడం కోసం, వారికి ఆదుకోవడం కోసం వారి కష్టాల గురించి ముందుకు కొనసాగడానికి సిద్ధపడతారు తప్ప కానీ ఈ నుచ్చాన రాజకీయం చేస్తూ ఈ పిచ్చ కూడా రాజకీయం చేసుకుంటూ తిరగడానికి వీళ్ళు ఉండరు. ఇది మొదలు మానుకో. నేను రాకేష్ రెడ్డి అని పిలిచినందుకే సిగ్గు అనిపిస్తుంది. నువ్వు రెడ్డి అనే పదాన్ని తీసేసుకుంటేనే బాగుంటుందని కూడా మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా నువ్వు చేసిన పని ఎంతో అందరికీ తెలిసిన విషయాన్ని నువ్వు భూ కబ్జా చేయడం, నువ్వు దోపిడీ చేయడం, నీ బతుకందో నీకు తెలియదా? నీ జీవితం ఏందో నీకు తెలియదా? ఓటనన్న చిప్పలు కడిగిన బతుకు నీది కాదా? ఆ రోజు ఓటన్న ఉండి చిప్పలు కడిగిన నువ్వు ఈ రోజున మమ్మల్ని విమర్శించే మనగాని అయిపోయినావా? నువ్వు నీ బతుకెంత, నువ్వెంత, మాకు నీ స్థాయి ఎంత అని మొదలు అది గుర్తుపెట్టుకో రాకేష్. కొద్దిగా సిగ్గు సేరం ఉండాలి నీకు. నువ్వు చేసిన పనులు ఈ రోజున మా రాజార గ్రామంలోకి వచ్చి మా ఐక్యాప్ సెంటర్ విషయంలో మాట్లాడు బిడ్డ మొదలు నీ గుద్దపట్ట నువ్వు చక్క చూసుకో. నీ సొయ్యి నీకు లేనప్పుడు మా దగ్గరికి ఎంత రాబాయి నువ్వు వచ్చేది? నువ్వు ఎంత నీకు బతుకెంత? మా దగ్గరికి వచ్చి మాట్లాడంత ఏమన్నా నువ్వు ఏ విధంగా వచ్చావు? ఏమన్నా నువ్వు మాట్లాడుతున్న 10 సంవత్సరాలు నీ బీఆర్ఎస్ పార్టీ కదా అధికారం ఉన్నది. అప్పుడు ఎవరిని బీకపోయినావు నువ్వు? నీకు తెలియదా నీ పార్టీని ఏం చేసుకోవాలన్నది? ఎక్కడేం అభివృద్ధి చేసినావు, ఎక్కడేం చేసినావు అనేది నీకు తెలియదా విషయం? ఈ రోజునే వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని విమర్శ గురించి మాట్లాడుతున్నావు. నీ ఇంకొకసారి కనపడకని కూడా మరొకసారి చెప్తున్నా. ఇంకోసారి ఏడ కనపడే కానీ మంచిగా ఉంటుంది బిడ్డ.
ఒకసారి దయచేసి మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరేమున్నదో మీరు ఏ పరిపాలన మీకు ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. దయచేసి మీరు పెద్దలు కొన్ని గమనించి ఉన్న వాస్తవం రాయండి, తప్పు పట్టేది ఏం లేదు. ఈ రోజున వారు చేసే దుర్మార్గమైన పని ఏందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి మీరు కూడా నిజాలు అబద్ధాలు చూసుకొని ఏది నిజమో అదే దాన్ని ముందుకు కొనసాగించాలని మరొకసారి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి కూడా నమస్కారం చేస్తున్నాను. మొన్న ఐకేపీ సెంటర్ దగ్గర వచ్చి మాట్లాడిన దానికి ఒక ఎమ్మెల్యే గారిని విమర్శించేంత దమ్ము ధైర్యం నీకు లేదు. ఎమ్మెల్యే గారి గోటు అంతతోటి కాదు. నువ్వు బాగా విమర్శిస్తాను. నువ్వు చేసిన దందాలు, నువ్వు చేసిన కథలు ఎందుకు ఇంత అది నీకు. మా రాజవరం గ్రామంలో మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే ఖబర్దార్ మీరు మాట్లాడితే చాలా బేకార్ ఉంటుంది. నువ్వు ఇంకొకసారి ఏం మాట్లాడినా చాలా కలిసి ఉంటుంది. మా ఎమ్మెల్యే గారిని ఏం విమర్శించినా నువ్వు సారు గోటు అంతటోని కాదు, సారు దాంట్లో 5 పైసల మందమని కాదు. నీ భూములు రాకేష్ రెడ్డి, నీ భూములు ఎంత దంద చేసినావు తెలియదు రాజవరం విలేజ్లో. మన ఇద్దరికే పడ్డది కదా. మా భూమి, మా దొరవారి భూమిని, నేను ఉన్న భూమిని కబ్జా చేస్తే నేను SC కేసు పెట్టినా, మీకు గుర్తుంది కదా. అది అన్నీ గుర్తు మర్చిపోయిందా? నువ్వెవరు మా సార్ మా ఎమ్మెల్యే గారిని మాట్లాడడానికి? ఒక్కరోజు అక్కడ అమలు లేనందుకు బండ్లు బంద్ అయినాయని వచ్చి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు తీసుకొని మా సార్ ఫోటో పెట్టి మాట్లాడాను. నువ్వెవరు? ఖబర్దార్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడినా చాలా బేకార్ అవుతుంది. మా ఊళ్ళోకి వచ్చి నువ్వు మాట్లాడేది నీ నీతి, నీ నిజాయితీ ఉన్నాను. నువ్వు మాట్లాడుతున్నావా? నీ చరిత్ర ఏంటి చెప్పు. చేసినావు ఎస్సీల భూమి ఎంత కబ్జా చేసి అమ్ముకున్నావు, అది ఉన్నది మొత్తం చరిత్ర. అది FIR ఉన్నది, అవన్నీ FIR బుక్ అయినాయి, అవన్నీ ఉన్నాయి. నువ్వు ఆ ఎస్సీల భూమిలో మొత్తం కబ్జా చేస్తావు. నువ్వు ఎంత కబ్జా చేసి అమ్ముకున్నావు తెలియదు హన్మకొండ వాళ్ళకు. అన్నీ బయటకు వస్తాయి. నువ్వు మా ఎమ్మెల్యే గారిని విమర్శించేంత హక్కు నీకు లేదు, నీకు అంత ధైర్యం లేదు. ఖబర్దార్, నువ్వు నార్మల్గా ఉండాలి. కానీ ఏం ఎక్కువ మాట్లాడినా మా ఊళ్ళోకి వచ్చి నువ్వు మాట్లాడే ఉన్నది. ఐకేపీ సెంటర్ ఒక రోజు అమాలి లేరు. అమాలి లేకపోతే నువ్వు మిల్లుకాయ పోయి మాట్లాడాలి. గిడ వచ్చి మాట్లాడి వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడేది నువ్వు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.